నా సంచారములో నీవు లెక్కించి ఉన్నావు. నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో పుస్తకములో కనబడును గదా అని మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఒక దావీదైనా ముందుగా చెప్పినట్లు ఏ భక్తుడు కన్నీళ్లు కార్చినా వారి కోసం, అంటే వారికి ఏదో ఉద్యోగం లేదనో, ఇల్లు లేదనో, పిల్లలు లేరనో, ఆరోగ్యం బాగోలేదనో, భూమి పండలేదనో, తినడానికి తిండి లేదనో, ఈ కారణాలతో ఎవరూ కూడా కన్నీళ్లు పెట్టుకున్నట్లు మనకు కనబడదు. వీటి కోసం మన కన్నీళ్లు పెట్టుకుంటే ఆ కన్నీళ్లు వ్యర్థం. కానీ ఎదుటి వారి కోసం మీరు కన్నీళ్లు పెట్టుకుంటున్నారా? ఏమంటే ఏ రోజైనా నిజంగా చెప్పండి, వాక్యములో లేని, సత్యములో లేని, సంఘానికి రాని, నువ్వు ఇష్టపడే వారి కోసం ఏ రోజైనా మోకరించి దేవునికి మీరు కన్నీటి ప్రార్థన పెట్టిన దాఖలాలు ఏమైనా ఉన్నాయో లేవో ఒకసారి మీకే తెలియాలి. మనం ఏడ్చే రకాలు కాదు, ఏడిపించే రకాలు అన్నట్టుగా అయిపోయారు అందరూ. ఇవి దేవుడి దగ్గర ఏడ్చే రకాలు కాదు. ఇప్పుడు అంతా అప్డేటెడ్ అయిపోయారు అందరూ కూడా, క్రైస్తవులు కూడా. మనం ఏడవటం మాకు అలవాటు లేదండి. మరి ఏం చేయడం అలవాటు? అందరినీ ఏడిపించడం అలవాటు. ఇప్పుడు నీకు అందరు ఏడిపించడం అలవాటు చేసుకున్నావు అనుకో, ఆ తర్వాత నీకుంటుంది ఏడుపు అన్నాడు అక్కడ.